కాంగ్రెస్ సర్కార్ పేదలకు గూడు లేకుండా చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ సుందరీకరణ పేరుతో పేదలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఎవరి ఇంటికి బుల్డోజర్ వచ్చినా అందరూ అడ్డుపడాలంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఒకరి ఇల్లు కూలుతుంటే మిగతా వాళ్లు చూస్తూ ఊరుకోవద్దన్నారు. రేవంత్ రెడ్డి కాదు, ఆయన తాతొచ్చినా ఏమీ చేయలేరని తెలిపారు రేవంత్ రెడ్డి. బాధితులకు తాము అండగా ఉంటామన్నారు కేటీఆర్. హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందా? వస్తారు కదా, మళ్ళీ ఇంటికి అమ్మా అక్క దండం పెడతా ఓటేయని. అప్పుడు ఈ బలగొట్టాలి కాంగ్రెస్ వాళ్ళు. ఈ బలగొట్టాలంటే కొట్టేరు, నిజం కొట్టగురి కొడితే మళ్ళీ ఈ పోలీసు వాళ్ళు కేసులు పెడతారు. ఆయన కొట్టగురి ఓట్లతో జాడిచ్చి తను, అర్థమైందా? ఓటుతోనే జాడిచ్చి తన్నాలి. ఇంటి మీదకి వస్తే మాత్రం, ఇంటి మీదకి వస్తే ఏం చేయాలి? మా ఆడబిడ్డలు ఏం చేయాలి? ఇళ్లలో సీపుర్లు ఉన్నాయా? కొత్త మంచిగా రెడీ చేసి పెట్టుకోరు. సీపుర్లు తీసి ఒక సాకల ఐలమ్మ లెక్క, ఒక రాణి రుద్రమ్మ లెక్క సీపులు తీసి రోకళ్ళు తీసి బయట నిలబడుర్రి. ఎవడొస్తాడో చూద్దాం. ఇక పక్క ఒకటి మాత్రం పక్క, మీ హక్కులు మీ దగ్గరికి వెళ్ళి గుంజుకునే దమ్ము ఏ నాయకుడికి లేదు. మీ కండగా కేసీఆర్ నాడు, కేసీఆర్ తయారు చేసిన మేమందరం ఉన్నాం. మీ ఇల్లు పోకుండా చూసుకునే బాధ్యత మాది, మీకందరికి అండగా ఉండే బాధ్యత మాది. గట్టిగా ఉండుండ్రి. మీరు మొగోళ్ళు సిపాయిలు మీరందరూ ఫోన్లు పట్టుకొని అవతల వడకుర్రి. జర్రా ఇంటి మొఖాన్ని ఉండుండ్రి, ఇల్లు కాపాడుకోండి. బ్యానర్లు పట్టుకున్నట్టు కాదు, ఫోన్లలో వెంటనే ఫోన్లు కొట్టాలి, రెడీ ఉండాలి. మీ చుట్టాలు గిట్టాలు అందరిని పిలుచుకోవాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ, అవసరమైతే బుల్డోజర్ గడ్డంగా పండుకోవాలి. మమ్మల్ని దొక్కుకుంటే ఊరబాయి కానీ చెప్పాలి. అట్లయితే వీళ్ళందరూ చక్కగా అవుతారు తప్ప, లేకపోతే రేవంత్ రెడ్డి లాంటోడు మంచి మాటకి వినడు. కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండండి. మీ కండగా కేసీఆర్ ఉన్నాడు. నేను ఇక్కడికి వస్తుంటే అక్కడ ఒక అక్క అడిగింది, అన్న మరి మా మీద మార్కింగ్ ఇచ్చిండ్రు ఏదో RBX అని, ఏం చేయాలన్నది. నేను ఒకటే చెప్తున్నా, RBX అని ఉంటే దాన్ని తుడిచిపారేసి కేసీఆర్ అని రాయండ్రి. ఎవడు ముడతాడో చూద్దాం. కేసీఆర్ అని రాసి పెట్టుర్రి, పెట్టి చెప్పుర్రి. ఏందా అంటే అవు కేసీఆర్ సాబ్ చెప్పిండు, ఎవడు ముడతాడో చూస్తా అన్నాడు. RB అంటే అన్నయ్య చెప్తుండే వెనకకించి. RB అంటే ఏంటంటే రేవంత్ బుల్డోజర్ అని చెప్తుండు. RB అంటే రేవంత్ రెడ్డి బుల్డోజర్ అట. భయపడకూరి మీరు, అందుకే తుడిచిపారేసి 40 ఏళ్ళకెళ్ళి 50 ఏళ్ళకెళ్ళి ఇక్కడనే ఉంటున్నాం. రిజిస్ట్రేషన్లు అయినాయి, మాకు పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాం. ఏ లెక్కన గులగొడతావు అని అడగాలి. ఇలా ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇందిరమ్మ చెప్పిందా, సోనియమ్మ చెప్పిందా ఇల్లు గులగొట్టమని? ఎవరు చెప్పిండు? ఎవరు చెప్పలే. ఇందిరమ్మ రాజ్యం ఇల్లు కట్టిస్తా అన్నావు, ఇల్లు గులగొడతా అని చెప్పలే. మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీకోసం కాలేరు వెంకటేశు, నేను అడ్డం వస్తా అని చెప్పి ఆయన నిలబడ్డాడు. మరి నేను ఒక్క మాట అడుగుతున్నా మిమ్మల్ని, మీరు గెలిపించిన ఎంపీ ఏడవేండు? మీరు గెలిపించిన ఎంపీ, మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఏడవేండు? ఎందుకు మాట్లాడతలేడు? మరి ఏం ఇద్దరు ఏమైనా బదులుకున్నారా ఏంది? కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బదులుకున్నారా గరీబ్ గాలను లేపేమని? బయటికి చెప్పే లెక్కలు వేరున్నాయి, లోపల లెక్కలు వేరే అలాగే ఉన్నాయి. బయటికి ప్రభుత్వం చెప్తుంది దగ్గర 18,000 20,000 మంది పోతారని చెప్తుంది, కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి. దగ్గర 40,000 మందిని, 40,000 కుటుంబాలను, అంటే దాదాపు 1,50,000 2 లక్షల మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్టు. ఎవడు అడిగిండు అసలు నేను మూసీ ప్రాజెక్టు చేయమని?